విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అయ్యన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత అగ్నికి ఆహుతయింది. ఈ ఘటనలో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా నిప్పు పెట్టారా, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఎన్నో అభిప్రాయాలకు ఎన్నో అనుమానాలకు ఇక్కడ దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రధానంగా చూసుకుంటే 6 సంవత్సరాల కిందట వివాహమైంది. అంతా అన్యోన్యంగా ఉన్నారంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ఆ తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు పూర్తిగా అగ్నికి ఆహుతి అవ్వడం పట్ల అసలు ఏం జరిగింది ఎవరికి ఏం తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆ చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఉన్నారు, అలాగే ఒక మగపిల్ల ఉన్నారు. ఇద్దరు కూడా చిన్నపిల్లలే. ఒకరికి 3 సంవత్సరాలు, ఒకరికి సంవత్సరంన్నర చిన్న పిల్లలు. ఈ పిల్లల పరిస్థితి ఏంటని పూర్తిగా కుటుంబ సభ్యులంతా కూడా అగమ్య గోచరంలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా ఈ అయ్యన్నపేట అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన అయితే జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ ఇంట్లో నుంచి ఒకసారిగా పొగలు బయటికి రావడంతో అగ్నిమాపక సిబ్బందికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సమాచారం ఇచ్చారని ఆ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఇంతట్లోపు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి అగ్ని అక్కడ ఉన్నటువంటి పొగ అంతా కూడా అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయంటూ ఒకవైపు అయితే చెప్పుకొచ్చారు. దీని పట్ల ఇప్పటికే 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కూడా లీలావతి ఆ ప్రాంతానికి చేరుకుని దీనిపైన కేసు నమోదు చేసి ఒకవైపు అయితే దర్యాప్తు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆ వివాహిత ఎవరైతే చనిపోయారో జయకృష్ణవేణిగా అయితే ఒకవైపు అయితే గుర్తించారు. అలానే ఈ యొక్క వ్యక్తి కూడా విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అయితే చెప్తున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఏం మాట్లాడాలో ఏం తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎన్నో అనుమానాలు అయితే ఒకవైపు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పండగ జరిగింది, అంతా కూడా చక్కగా ఉంటారు అనుకున్నారు. కానీ ఈరోజు ఇలా జరగడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే ఇటువంటి ఘటన జరగడంతో ఎన్నో అనుమానాలు దారితీస్తున్నాయి. ఒకవైపు ఎలక్ట్రికల్ సిబ్బంది వచ్చి అక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగలేదంటూ మరొకవైపు అయితే నివేదిక ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు అక్కడ ఎటువంటి ఫీజులు కానీ పోలేదని, అలాగే అక్కడ దానికి సంబంధించినటువంటి ఎటువంటివి షార్ట్ సర్క్యూట్ జరగలేదంటూ కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే చూసుకుంటే ఆ ఘటనా స్థలంలో కూడా పక్కనే ఉన్నటువంటి ఫ్యాన్ మాత్రం బరస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి పలు పరికరాలు కూడా పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే క్రమంలోనే ఆ వివాహిత జయకృష్ణవేణి ఎవరైతే ఉన్నారో పూర్తిగా మంటల్లో ఆహుతి అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకు ఇది చెప్పుకుంటున్నామంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబం చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు చూస్తే చిన్న పిల్లలు, ఆ పిల్లలు కూడా ఇప్పుడు అమ్మాయిని పిలవడానికి ఎవరు లేరు అనే పరిస్థితులు అయితే ఇక్కడ స్పష్టంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా పాపకి స్కూల్కి వెళ్ళి వచ్చినంటే హోంవర్క్లు చేయించినటువంటి తల్లి ఈరోజు లేకపోయేసరికి ఆ పాప చిట్టితల్లి కూడా అమ్మ అని పిలుస్తూ ఉంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హృదయ విదారకంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అమ్మ అని పిలుస్తూ ఉంటే ఎవరు పలుకుతారు, ఎవరు వింటారు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రతి ఒక్కరు కన్నీటి నుంచి కూడా కన్నీరు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క ఘటనకైతే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దీనిపైన ఒకవైపు దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ కేసు ఏ విధంగా ముగింపు వస్తుందా, అసలు ఏం జరిగిందే, దీనిపైన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.